నమస్తే అందరికీ. నారు బీకేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల నారు బలహీన పడుతుంది, వేర్లు కూడా తెగిపోతూ ఉంటాయి. దానివల్ల దిగుబడి అనేది తగ్గిపోతే అధిక పిలకలు కూడా రావు. ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకొని అధిక దిగుబడి రావాలని రైతులందరూ కోరుకుంటారు. అందుకోసమే నారు బీకేటప్పుడు తీసుకునే కొన్ని జాగ్రత్తలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రిటాక్స్ తెలుగు వ్యవసాయం ముచ్చట్లు. ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే నీళ్లు మంచిగా పెట్టాలి. నీళ్లు మంచిగా పెడితేనే నేల అనేది మెత్తగా అవుతుంది. అప్పుడైతే వేర్లు కూడా తెగకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒకటేసారి ఎక్కువ నారు ఇట్లా పట్టుకొని పీకకుండా చిన్న చిన్నగా కొంచెం కొంచెం పట్టుకొని అయితే పీకాలి. ఇట్లా మనం వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మెల్లగా నేలతో అయితే కొట్టాలి. ఆ మట్టి వేరయ్యేలాగా గట్టిగా కొడితే వేర్లు అనేది చిరిగిపోతాయి. ఒకవేళ నారు ఏదైనా పసుపు రంగులో ఉన్నా లేకపోతే బలహీనంగా ఉన్నా తెగుళ్ళు సోకినట్టున్నా దాన్ని అయితే వేరు చేయాలి. వాటిని కూడా మంచి వాటితోటి కలిపేస్తే మిగతా వాటికి కూడా తెగుళ్ళు అనేవి సోకుతాయి. సో వాటిని అయితే సపరేట్ చేయాలి. నెక్స్ట్ పీకిన నారుని అయితే ఎండలో ఎక్కువసేపు ఉంచొద్దు, నీళ్ళలోనే ఉంచాలి. కట్టలు కట్టుడు, వీటిని అయితే కొంచెము వేరు తీసుకొనే కట్టాలి. బాగా గట్టిగా అయితే కట్టొద్దు, అట్లయితే నారు మనం ఇప్పుకునేటప్పుడు తెగిపోతుంది. దానివల్ల మనకు నష్టమే కదా. సో అందుకోసమే కొంచెం లూజ్ గానే కట్టుకోవాలి. కొన్ని జాగ్రత్తలు అయితే ఇప్పుడు వేరే పొలం నుంచి ఇంకో పొలంకి తీసుకోవే వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళకి నారు సరిపోక వేరే పొలం నుంచి కొనుక్కొని తీసుకోవే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా పీకిన నారనైతే తడి బట్టలో కానీ లేకపోతే పచ్చిగడ్డిలో కానీ ఇట్లా కప్పేయాలి. అట్లయితేనే వేర్లు అనేది ఎండకు ఎండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడైతే ఈ మడిలోనే పెడతారు, అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి సరిపోద్ది. అదే వెళ్ళే లోపు ఇక్కడ పొలం నుంచి వాళ్ళ పొలం వరకు వెళ్ళేంత వరకు ఎండనైతే తగులుతుంది కదా, అందుకోసమే పచ్చిగడ్డ అయినా లేకపోతే తడిబట్టనైనా వేర్ల పైన వేయాలి. వేర్లు ఇరిగిపోకుండా చూసుకోవాలి, తెగిపోకుండా. వేర్లోకి వెళ్ళి తెగిపోయినట్టయితే ఇంకా అధిక పిలకలు రావడం అయితే చాలా కష్టం అవుతుంది. ఇట్లయితే కట్టలు కట్టి పెట్టుకోవాలి. అప్పుడైతే నారు పంచించేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. కట్టలు కట్టి పెట్టుకుంటే మనం నారు పంచించే వాళ్ళు ఇట్లా ఇసిరెత్తారు కదా, వాళ్ళకే ఈజీగా ఉంటుంది. నారేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఒకటే దగ్గర కుప్పలాగా నారంత ఉంటుంది కాబట్టి ముడిప్పుకొని వేసుకోవచ్చు. ఒకవేళ లూజ్ లూజ్ ఉన్నాయంటే వాటిని ఇంకా దగ్గర చేసుకొని నాటేయడానికి అవుతుంది. ఒక్కోసారి మొత్తం ఇట్లా లోపలికి పడిపోతే. మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే నీళ్లు మంచిగా పెట్టుకోవాలి. నారు వీకేటప్పుడైనా నారు వీకే ఒక 2-3 గంటల నుంచి నీళ్ళు అయితే పెట్టుకుంటూనే ఉండాలి. అప్పుడైతేనే మొత్తం మెత్తబడుతుంది ఈ భూమి అంతా. దానివల్ల వేర్లు అనేది తెగిపోకుండా ఉంటే మంచిగా వస్తుంది నారు పీకేటప్పుడు. ఇంకా కొందరు రైతులు అయితే ఉప్పు వాడతారు, జిప్సం వాడతారు, ఎస్ఎస్పి కూడా వాడతారు కదా. వాటిని వాడడం కూడా మంచిదే, కానీ అన్నిట్లలో వాడడం మంచిది కాదు. అంటే కొన్ని భూమిని బట్టి వాడుకోవాలి, బట్టి వాటిని వాడుకుంటేనే ఆ ఎరువులు అనేది మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎస్ఎస్పి అయితే మాత్రం దాని ప్రభావం అంత తొందరగా చూపియది. ఇప్పుడు నారు బీకేటప్పుడే అప్పుడే వేస్తే అప్పుడే వీకితే మాత్రం దాని ప్రభావం అస్సలకే ఉండదు. అందుకోసమే ఒక 2-3 రోజుల ముందైతే వేసుకోవాలి. అట్లానే అన్ని నేలల్లో ఇది ఉపయోగపడుతుందా అంటే చెప్పలేము. ఈ జిప్సం కానీ అమ్మోనియం సల్ఫేట్ కానీ లేకపోతే ఈ ఎస్ఎస్పి కానీ వాడుకోవాలి, దానివల్ల నారు ఈజీ వస్తుంది అనేది మాత్రం అధికారికంగా సిఫార్సు లేదు. కానీ కొందరు రైతులు అయితే వాడుతారు. అంటే వాడొద్దు అని కాదు, అట్లని వాడాలని అయితే కాదు, నేలను బట్టి ఉంటాయి. ఇప్పుడు అధికారులు అయితే ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకొని వీటిని వాడితే మంచిది. అమ్మోనియం సల్ఫేట్ కూడా వాడితే మంచిదే. అట్లానే అన్ని నేలల్లో అదైతే ఉపయోగపడదు. అమ్మోనియం సల్ఫేట్ ఉంది కదా, దాంట్లో అమ్మోనియం నైట్రేట్ కాదు సల్ఫేట్ వల్ల భూమి సారం పెరుగుతుంది. అట్లనే భూమి ఇట్లా విచ్చినట్టు అవుతుంది. దానివల్ల వేర్లు అనేది లూజ్ అయిపోయి ఈజీగా మనము పీకేటప్పుడు ఈజీగా వస్తుంది నార అనేది. నెక్స్ట్ ఇంకా చాలా రకాల ఫర్టిలైజర్స్ ఉన్నాయి. జింక్ సల్ఫేట్ అని, సిలికాన్ స్ప్రెడర్స్ అని దొరుకుతాయి కదా, 3G 2G 10G అని, అవి కూడా వేస్తూ ఉంటారు. అంటే వీటితోటి నారు ఈజీగా వస్తుంది అని అయితే అధికారికంగా ప్రూఫ్ అయితే లేదు, కానీ అందరూ వాడుకుంటూ ఉంటారు. అది అపోహ అని చెప్పలేము, అట్లని ప్రూఫ్ అని కూడా చెప్పలేము. ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ అయితే సాల్ట్ వేస్తారు. సాల్ట్ అయితే చాలా సాధారణంగా చాలా మంది అయితే వేస్తూనే ఉంటారు సాల్ట్. అట్లానే అయోడైజ్డ్ సాల్ట్ వాడుకోవద్దు, దొడ్డుప్పు కల్లుప్పు ఉంటుంది కదా, అదైతే వాడుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఫర్టిలైజర్స్ దేంతో అయితే అధికారికంగా అయితే ప్రూఫ్ అయితే లేదు. మనము ఇవి వాడితే ఖచ్చితంగా నార అనేది ఈజీగా వస్తుందని, అన్ని నెలల్లో ఉపయోగపడుతుంది అని అయితే అధికారికంగా ప్రూఫ్ అయితే లేదు. ఒక ప్రూఫ్ ఏంటంటే నీళ్లు మంచిగా పెట్టుకోవాలి. అది ఏ నేల అయినా సరే నీళ్లు మంచిగా పెట్టుకుంటే నార అనేది ఈజీగా వస్తుంది. ఇదైతే అధికారికంగా ప్రూఫ్ ఉంది, అందరికి తెలిసిన విషయమే. ఒక్క పొలం నుంచి ఇంకో పొలంకి నారు తీసుకుపోయేటోళ్ళు అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తడి బట్ట అయినా లేకపోతే పచ్చిగడ్డ అయినా ఇట్లా పెట్టి వేర్లు ఎండిపోకుండా చూసుకోవాలి. అదైతే ఖచ్చితంగా చేసుకోవాలి, అప్పుడైతే నారు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, మనం ఈ నారు వేసే ముందే, నారు అలికే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా నారు వీకేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. అదేంటంటే మనం ఇప్పుడు ఎకరానికి 2 గుంటలు నార్మల్ అయితే దున్నిస్తాం కదా, అప్పుడు దున్నిచ్చే ముందు మనం ఎరువులు అనేది మంచిగా వేసుకోవాలి. ఎక్కడైతే నార్మల్ చేస్తున్నామో అక్కడ మంచి ఎరువులు వేసుకుంటే, సేంద్రియ ఎరువులు వేసుకుంటే కనుక నారు కూడా మంచిగా పీకడానికి ఈజీగా అయిపోతుంది. అట్లనే నీళ్లు పెట్టుడు కూడా 1వ రోజు నుంచి 12వ రోజు వరకు మనం నీళ్లు పెడతాం కదా,
సాయంత్రం నీళ్లు పెట్టి రాత్రంతా నీళ్లు నిల్వ ఉంచి పొద్దున తీసేసుడు ఇట్లా 12 రోజుల వరకు చేస్తే అప్పుడే భూమి అయితే మెత్తబడతా ఉంటది. అప్పటి నుంచి ఇట్లా మనం చేసుకుంటే నారు వీకేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఎట్లాంటి రకం విత్తనాలు వాడుతున్నప్పటికీ ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే అధిక పిలకలు వచ్చే అవకాశం ఉంటది. దిగుబడి కూడా మంచిగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఇట్లాంటివన్నీ పాటించండి. ఇంకా మీకు తెలిసిన టిప్స్, మీరు వాడే టిప్స్ ఏమన్నా ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా తెలుస్తుంది కదా. అట్లనే ఈ వీడియోని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. రైతులకి ఉపయోగపడే ఈ వీడియోని షేర్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మళ్ళా. బాయ్ బాయ్.